శ్రీమాత్రే నమః. ఈరోజు 131, 132, 133 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా 131వ శ్లోకం. అష్టమూర్తిరజా జైత్రీ లోకయాత్రా విధాయని ఏకాకిని భూమరూప నిర్ద్వైత అద్వైతవర్జిత. అష్టమూర్తి 8 రూపములు కలిగినది. అజా జైత్రి, అజా అంటే పుట్టుకలేనిది, జైత్రి అంటే అజ్ఞానమును నశింపచేయు జ్ఞానస్వరూపిణి, లోకయాత్రా విధాయని లోకాల గమనాన్ని నిర్దేశించినది, ఏకాకిని ఏకస్వరూపిణి, భూమరూప భూదేవి రూపం ధరించినటువంటిది, నిర్ద్వైత అద్వైతము కలిగింది అంటే ద్వంద్వభావము లేనిది, ద్వైతవర్జిత జీవాత్మ పరమాత్మ అనే భేదభావము లేనిది, అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణి, బృహతి బ్రాహ్మణి బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా. అన్నద సర్వజీవులకు ఆహారం ఇచ్చినది, వసుధ సంపదలనిచ్చినది, వృద్ధ వృద్ధి చెందినది, బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బ్రహ్మ ఆత్మ రెండు ఒకటే అనే స్వరూపం కలిగినది, బ్రహ్మమే తానైనది, బృహతి గొప్పదానికన్నా గొప్పది, బ్రాహ్మణి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి బ్రాహ్మి సరస్వతి, బ్రహ్మానంద బ్రహ్మానంద స్వరూపము, బలిప్రియ త్యాగమునందు ప్రీతి కలిగినది, భాషారూప బృహస్సేన భావ వివర్జిత, సుఖారాధ్య శుభకరీ శోభనా సులభాగతి. భాషారూప భాష యొక్క రూపం కలిగినది, బృహస్సేన గొప్ప సైన్యం కలిగినది, భావ వివర్జిత భావములు అభావములు రెండు లేనిది, సుఖారాధ్య సులభముగా ఆరాధింపబడినది, శుభకరి శుభములను కలిగించినది, శోభన సులభాగతి శుభాలను కలగజేసేది. తర్వాత 3 శ్లోకాలు తర్వాత వీడియోలో చెప్పుకుందాం. స్వస్తి.